నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ నామస్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము, నీ నామస్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను కొనసాగించెదా. నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నా కుంభముల గడియలు బలపరచితివి, నీ చిత్తముల అడుగులు స్థిరపరచితివి. నా కుంభముల గడియలు బలపరచితివి, నీ చిత్తముల అడుగులు స్థిరపరచితివి. నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి. నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నీ నామస్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను కొనసాగించెదా. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి, నీ రెక్కల నీడలో నన్ను దాచితివి. నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి, నా రెక్కల నీడలో, నీ రెక్కల నీడలో నన్ను దాచితివి. నా భయభ్రాంతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి. నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి.
ఆహా హల్లెలూయా ఆహా హోసన్నా నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయనే నీదే బ్రతుకలేనయ్యా నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయనే నీదే బ్రతుకలేనయ్యా నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన ఫలము తలచుకొనుచు నా యాత్రను కొనసాగించెదా ఆహా హల్లెలూయా ఆహా హోసన్నా ఆహా హల్లెలూయా ఆహా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు చేసే మేలులు కంటికి కనిపించవు, ఉదయానికి గోచరించలేవు. ఎందుకంటే నిజమే, చాలామంది ఏమంటారంటే ఎట్టయితే బాప్టిజం తీసేసుకుంది కదా, చల్లని బాప్టిజం తీసుకున్నా ఉపయోగం లేదు. ఈ మాట అంటే ఆమె ఒప్పుకోవాలా? నువ్వు మీ సంఘంలో 2-3 ఉన్నారో, నేను పెద్ద సంఘంలోకి వెళ్తున్నాను అంద. నువ్వు ఏ సంఘంలోకి వెళ్తే నాకేం ఫీలింగ్ లేదమ్మా. నువ్వు మాత్రం బాప్టిజం తీసుకుంటేనే బల్ల తీసుకుంటే గరుకు రావాలి. ఒకవేళ సంఘంలోకి వచ్చి బల్ల ఎత్తనంగా వచ్చి తీసేసుకున్నా నీ శోధన వచ్చేది. ఇంకెక్కడన్నా తీసుకుంటే అంది, ఎక్కడన్నా తీసుకుంటే ఇప్పుడు వరకు చెప్పలేదుగా, దేవుడికి నా సంబంధం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవుడు చేసే కార్యాలు మీరందరూ అంటారు కదా. ఇదే డౌట్ వచ్చి నేను అయ్యగారు పెట్టేసే మెసేజ్ ఏమంటే చెప్పను, అయ్యగారు ఇలా స్త్రీ ఇచ్చారంటే చెల్లుద్దా చెల్లదని. అయ్యగారు ఎంపట తెచ్చారు, ఇది చెల్లదయ్యా మళ్ళీ ఇవ్వాల్సాను. హల్లెలూయా. ఎందుకని మనం ఈ మాట చెప్తున్నామంటే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏదంటే రక్షణ కార్యమే. హల్లెలూయా. అదే శాశ్వతం. స్వస్థతలు వస్తాయి పోతాయి, అవునా కదా? స్వస్థత ఏం గ్యారంటీ. కానీ మన దేవుడు ఎందుకు నమ్ముకున్నాము అంటే చాలామంది అంటారు, అయ్యా రక్షణ వదిలేసి అసలు వదిలేసి కొసరు నుంచి పట్టుకుంటారు. ఈరోజు ఏ రోజేమ్మా? పెంతుకోస్తు పండగ రోజు. ఏ రోజు? ఈరోజు అందరూ పుట్టినరోజు చేసుకుంటారు, కానీ ఈరోజు మర్చిపోతాం. యేసయ్య పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన రోజు. హల్లెలూయా. సంఘమంతా 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేసింది. మన అమ్మగారు ఒక్కసారిని ఒక పల్లవి పాడతారు, ఒక్కసారిని ఒక పల్లవి, ఒక్కసారిని ఒక పల్లవి పాడకుండా అన్నీ పాడేస్తారు. ఇక హల్లెలూయా. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ